కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇప్పుడు సంచలనంగా మారుతున్న అంశం రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేయబోతా ఉంది అనే మాట ప్రధాన మీడియా స్రవంతిలో వస్తున్నాయి. నిజానికి ఫైనాన్స్ మినిస్టర్గా రాజధాని పట్ల మనలాంటి వాళ్ళకి ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా రాష్ట్రానికి ఏ మేరకు కేంద్రం సహకరించినా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తాం. రాష్ట్రానికి రావడానికి ప్రభుత్వం సహకరిస్తే చంద్రబాబు గారు అభినందనలు తెలియజేస్తాం. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ వాడిన భాషలో ఇక్కడ అనుమానాలు ఉన్నాయి. మల్టీలేటరల్ ఏజెన్సీ ద్వారా ఈ 15,000 కోట్లు కరెంట్ ఫైనాన్షియల్లో సాయం చేస్తాము అని మాట వాటారు. దీని అర్థం ఏమిటి? ఆన్ రికార్డ్ ప్రకారం మల్టీలేటరల్ ఏజెన్సీ అంటే ప్రపంచ బ్యాంకు అనుబంధంతో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, రకరకాల సంస్థల ద్వారా సమకూరుస్తాము అంటున్నారు. సమకూరుస్తున్నామంటే వాళ్ళ ద్వారా ఇచ్చే డబ్బులు ఖచ్చితంగా అది లోన్గానే ఉంటుంది, సాయం కాదు. ఒకవేళ ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి ఉంటే అప్పుడు ఇతర ఏజెన్సీ ద్వారా వచ్చే డబ్బుల్లో కూడా ఎక్కువ దాదాపు 90% కేంద్ర ప్రభుత్వం భరించేది. ప్రత్యేక హోదా లేదు కాబట్టి మొత్తాన్ని మనమే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 15,000 కోట్లు వాడిన భాషగానే ఆధారంగా చేసుకుంటే అప్పు అవుతుంది. అప్పు ఇవ్వడం అంటే ఇంక దాంట్లో కొత్తగా ఇచ్చేది ఏంటి? బహుశా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్రం కేంద్ర వివిధ మన బడ్జెట్ నుంచి మనకున్నటువంటి జిఎస్టీ నుంచే తీసుకుంటాం. ఎఫ్ఆర్బిఎంకు లిమిట్స్ ఉంది. ఆ లిమిట్స్ ప్రకారం 40,000 కోట్ల రూపాయలు పైన తీసుకోవడానికి లేదు. అది ఏరే రూపాయలు తీసుకునేస్తున్నారు. అదనంగా రాజధాని పేరుతో డబ్బు మనకు తీసుకోవాలనుకుంటే అవకాశం లేదు. కాబట్టి ఎఫ్ఆర్బి లిమిట్స్తో సంబంధం లేకుండా ఈ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టి తీసిస్తుందని అర్థం. అంటే అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు అప్పుకు సహాయం చేస్తారని అర్థం. వారు వాడిన భాష యాదతంగా ఇదే నిజమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎట్లయినా వస్తే చాలే అనుకుంటే మాత్రం రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఆ 15,000 కోట్ల రూపాయలు సాయంగా తీసుకుంటే మాత్రం స్వాగతిస్తాం. కానీ వారు ఈ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టత తీసుకొని ప్రజలకు నిజం చెప్పాలని మాత్రం కోరుతున్నాం.